నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. వాస్తు పాటించడం మంగళప్రదం, ఆరోగ్యకరం. ప్రకృతిలో మమేకమైన మానవుడి జీవితం సాగించడమే వాస్తుశాస్త్ర ముఖ్య లక్ష్యం. వాస్తులో మన సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మన ముందున్నారు వాస్తు శిరోమణి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. నమస్తే గురుగారు. శుభమస్తు. మంచినీళ్ళ పంపులు ఏ దిక్కులో ఉండాలి గురువు గారు? వాస్తుశాస్త్రంలో మొట్టమొదటిసారిగా మంచినీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇల్లు కట్టేటప్పుడు కూడాను మంచినీరు అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇంటి నిర్మాణం కట్టాలి అనేటువంటి ఎక్కువ విశేషాంశాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ మంచినీళ్ళు కట్టేటప్పుడు మంచినీళ్ళకి సంబంధించినంత వరకు స్థలంలో ఈశాన్య మూల గనక బావి కానీ బోరింగ్ కానీ తీయటం చాలా మంచిది. బోరింగ్ తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది. అసలు నీళ్లు పడతాయా లేదా ఆ స్థలాల్లో అని చెప్పేసి పరీక్ష చేసుకుంటాం. ఇలా పరీక్ష చేసుకునేటప్పుడు అండి తప్పనిసరిగా భగవంతుని దయారస దృష్టి వల్లనే కదా నీళ్లు కూడా ప్రతిది. గంగాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి జమ్మి కొమ్మ అనేటువంటిది ఉంది. ఆ జమ్మి కొమ్మను తీసుకొచ్చి లేకపోతే జమ్మి కొమ్మ చెట్టు ఉన్నటువంటి ఒక కుండీని మీరు ఆ ప్రాంతంలో ఉంచి దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి మీరు బోరింగ్ వేసేటప్పుడు గంగాదేవికి నమస్కారం చేసుకుని కనుక బోరింగ్ వేస్తే చాలా తక్కువ అడుగుల్లోనే మంచినీరు పట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇలా నీరు పడ్డ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత పంపులు ఇంట్లో ఎక్కువగాను ఈశాన్య మూల ఉండేటట్టుగా అమర్చుకోవాలి. సింకుల విషయంలో కూడాను ఎక్కువగా నీరు ఈశాన్య మూల ఉండేటట్టుగా అమర్చుకోవటం సర్వశాస్త్ర వాస్తు సిద్ధాంతాన్ని అనుసరించి ఇది చాలా అవసరం అన్నమాట. అందుచేతనే నీరు ఎప్పుడూ కూడాను ఈశాన్యం నుంచే బయటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి మనం ఇల్లు కట్టిన తర్వాత. అంతేగాని పడమర దిశగా మాత్రం నైరుతి మూలగా మాత్రం పోకూడదన్నమాట. అందుచేత బాత్రూంలో పంపులు అమర్చేటప్పుడు కూడాను ఎక్కువగా మనకు వీలైనట్టుగా అమర్చుకోవడం చాలా మంచిది. ఎక్కువగా స్నానం చేసేటప్పుడు తూర్పు తిరిగి స్నానం చేయాలి కదా. అందుకని తూర్పు వైపు ఉండే విధంగా మనం గనక పంపుల్ని ఏర్పాటు చేసుకుంటే బాత్రూమ్స్లో చాలా విశేషకరంగా ఉంటుందన్నమాట. స్నానం చేయడానికి కూడా తగినన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసుకోవటం వీలవుతుంది. తర్వాత మనం భోంచేసిన డైనింగ్ హాల్లో భోంచేసిన తర్వాత వెంటనే లేచి చేతులు కడుక్కోవాలంటే తప్పనిసరిగా అక్కడే పక్కనే పంపుని ఏర్పాటు చేసుకొని ఒక సింక్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వంట చేస్తాను చూసారా, ఆడవాళ్ళకి వంటగది అంటే ప్రాణం కదూ. వంటగదిలోనే ఎక్కువసేపు ఉంటారు కదమ్మా. అందుచేత వంటగదిలో ఆ వంట చేసేటప్పుడు వాళ్ళు తూర్పు తిరిగి వంట చేస్తూ ఉంటారు. ఆ సింక్ అనేటువంటిది ఆ గ్యాస్ స్టవ్కి కొద్దిగా దూరంగా ఈశాన్య మూల వచ్చేట్టుగా చూసుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పంపులు కూడా అక్కడ అమర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వాస్తుశాస్త్రంలో గమనించినట్లయితే సర్వ విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుందన్నమాట. శాస్త్రపరంగా భూమి పూజ ఎలా చేయాలి గురువు గారు? మొట్టమొదటిసారిగా అసలు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించిన తర్వాతనే మనం గృహం కట్టడం జరుగుతుంది. భూమి పూజనే శంకుస్థాపన ముహూర్తం అంటారు. భూమి పూజ చేసేటప్పుడు మనం పాటించవలసిన ముఖ్య విషయం ఏంటంటే చండ్రకర్రతోటి శంకువు తయారు చేయటం. ఆ శంకువు అనేటువంటిది 7.2 అంగుళాల ఎత్తు ఉండాలి. ఆ శంకువులో తప్పనిసరిగా వాడవలసిన కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశతత్వరీత్యా మనకి అనుకూల తత్వాన్ని ఇస్తూ పరమేశ్వరానుగ్రహంతో మనం చాలా చక్కగా గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంతేకాకుండా ఎటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా సజావుగా నిర్మాణం సాగటానికి భూమి పూజ అనేటువంటిది చాలా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా ఆ గుంటను తవ్వేటప్పుడు కూడాను అక్కడ భూమి పూజకు గుంటను తవ్వుతారు. ఆ గుంట తవ్వేటప్పుడు ఈశాన్యం నుంచి 7 అడుగులు ముందుకి నడిచి ఆ స్థలాన్ని జాగ్రత్తగా చూసుకొని అక్కడే లెక్కలు వేసి భూమి పూజ చేస్తామన్నమాట. భూమి పూజ చేసేటప్పుడు సకల ముక్కోటి దేవతా స్వరూపాలైనటువంటి వాస్తు పురుషుని కూడా కొలుస్తాం.
అందుకనే భూసూక్తము అనేటువంటిది బ్రాహ్మణోత్తములు తప్పనిసరిగా చదవాలి. భూసూక్తం చదివి గనక వాస్తు పూజ చేసి గనక నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా ఇళ్ళు నిర్మాణం పూర్తవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం శంఖువును పెడతాం కదండి, ఆ శంఖువులో వాడేటువంటి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే నవధాన్యాలు, తర్వాత నవరత్నాలు, తర్వాత వెండి, రాగి, బంగారం ముక్కలు, తర్వాత పాదరసం. అందరూ పాదరసం మర్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో. తప్పనిసరిగా పాదరసం అనేటువంటిది మాత్రం ఒక 200 రూపాయల పాదరసం కనుక ఉంచినట్లయితే, పాదరసం అంటే ఏంటనుకున్నారు? పరమాత్ముని యొక్క వీర్యతత్వం పాదరసంగా మారింది. ఆయన యొక్క గొప్ప లక్షణం అక్కడ కనుక ఉన్నట్లయితే మనకి సంతానాభివృద్ధి కలుగుతుంది. ఆ కుటుంబంలో చాలా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ హాయిగా ఆనందంగా జీవితం గడపాలంటే పాదరసము అనేటువంటిది కనుక తప్పనిసరిగా ఆ యొక్క ఈ శంఖువులో ఉంచి, కొంతమంది కింది భాగాన వాస్తు దోష నివారణార్థం భూమి పూజ చేసిన తర్వాత మత్స్య యంత్రము అనేటువంటిది కూడాను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఒక శంఖువును కూడా ఉంచుతున్నారు, దక్షిణావర్త శంఖం. ఇవన్నీ కూడాను భూమాతకు అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా మనం ప్రార్థన చేస్తూ చేసేటువంటి భూమి పూజ. భూమి పూజ చేసేటప్పుడు పెద్దల్ని పిలిచి వాళ్ళ చేత కూడాను త్రిమూర్త్యాత్మక తత్వంతో విరాజిల్లేటువంటి కొబ్బరికాయ ఉంది కదా, 3 కన్నుల వాడు త్రిమూర్తి స్వరూపుడు ఆయన. అందుచేత కొబ్బరికాయ కొట్టిస్తారు పెద్దల చేత, ఆశీస్సులు అందిస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పండు తాంబూలం ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎవరైతే భూమి పూజ చేస్తారో ఆ ఇల్లు నిర్మాణం అతి త్వరగా చక్కగా పూర్తవుతుంది అని చెప్పేసి గ్రహిస్తాం. అది విషయం. గురువు గారు, పునాది వేయడం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? పునాది వేయటం అనేటువంటిది ప్రారంభించేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇంటికి నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యమైనది పునాది కదా. పునాది ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పగా స్ట్రాంగ్గా నిర్మాణం పూర్తవుతుంది కదా. అందుచేత పునాది వేసుకోవటం భవనం ఎంతకాలం చక్కగా ఉండాలో ఆ చక్కగా ఉండేటువంటి నిర్ణయాన్ని బట్టి వేసుకుంటాం. అంటే మనం ఎన్ని అంతస్తులు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి పునాది తీస్తారనమాట. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా పునాది తీస్తున్నామని చెప్పేసి కొద్దిగా తీసేసి వదిలేయకూడదు. మనం ఎంత భవంతి, ఎన్ని భవంతులు కడదాం అనుకుంటున్నాం, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఎన్ని స్టేర్స్ కడదాం అనుకుంటున్నామో తెలుసుకొని దాన్ని బట్టి భవనం ఎంతకాలం దృఢంగా ఉండాలి అనేటువంటి భావనతో పునాది అనేటువంటిది తప్పనిసరిగా నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలోనే పునాది త్రవ్వటం ప్రారంభించాలన్నమాట. ఈశాన్యానికి అంత గొప్ప విలువిచ్చారు. ఎందుకంటే ఈశాన్య అధిపతి ఈశ్వరుడు కదా. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. కాబట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మనం ఈశాన్యంలోనే పునాది తవ్వటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఈశాన్య భాగంలో పునాది త్రవ్వటం కనుక ప్రారంభిస్తే ఇంటి నిర్మాణం నిర్విఘ్నంగా వేగంగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో, వాస్తుశాస్త్రంలో చెప్పారండి. అందుచేత ప్రతి వాళ్ళు కూడా పునాది తీసేటప్పుడు ఈశాన్య భాగం నుంచే ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. పునాదులు వేసుకున్న తర్వాత గృహం యొక్క నిర్మాణాన్ని మట్టితో నింపుతారు. పునాదంతా అయిపోయిన తర్వాత ఇసుకతో కానీ మట్టితో కానీ ఆ పునాదిని పూర్తి చేస్తారన్నమాట. అలా నింపడం పూర్తయిన తర్వాతనే ఇందుకు గాను పొడి మట్టి అనేటువంటిది చాలా మంచి. పాత ఇళ్ళు పడగొట్టామండి, ఆ మట్టి వాడతామండి అంటే కుదరదు. పాత ఇళ్ళు మట్టి ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే దాంట్లో అనేక రకాలైనటువంటి ఎముకలు ఉండొచ్చు, చిల్లర పెంకులు ఉండొచ్చు, రకరకాలైనటువంటి అపభ్రంశ లక్షణాలు ఉండొచ్చు. అందుకని మట్టి అనేటువంటిది చాలా గొప్పదిగా ఉండాలి, సక్రమంగా ఉండాలి. ఆ పునాది తవ్వి అంతా నిర్మాణం చేసిన తర్వాత దాంట్లో మట్టి వేసేటప్పుడు మాత్రం చాలా చక్కటి మట్టి కానీ లేక ఇసుక కానీ కూడా వేసి ఆ పునాదిని ఆ విధంగా చేయాలి. మట్టి నింపే సమయంలో ముందుగా నైరుతి మూలన
నైరుతి భాగంలో మట్టిని నింపడం ప్రారంభించాలి. నైరుతి నుంచి ఆగ్నేయం వరకు రావాలి. ఎందుకంటే అన్నిటికన్నా ఎత్తుగా నైరుతి ఉండాలి కాబట్టి మొట్టమొదట అక్కడ వేస్తాం అన్నమాట. మట్టి వేసేటప్పుడు కానీ ఇసుక వేసేటప్పుడు కానీ నైరుతి మూలలో ఎత్తుగా వేయాలి. నైరుతి నుంచి ఎత్తుగా వస్తూ ఆగ్నేయానికి ఎత్తు తగ్గాలి కొద్దిగా, అంటే ఆ మట్టిని కొద్దిగా తగ్గించాలి. అలాగే ఆగ్నేయం నుంచి మళ్ళీ ఈశాన్యానికి పూర్తిగా తగ్గాలి. ఈశాన్యం అన్నిటికన్నా తగ్గేట్టుగా ఉండాలి. అలాగే నైరుతి నుంచి సరాసరి వాయువ్యం దగ్గరగా వచ్చేంత వరకు కూడాను మట్టి కొద్దిగా ఎత్తుగా అయినా పెంచవచ్చు. వాయువ్యం నుంచి ఈశాన్యంలో మట్టి తగ్గించాలి. ఈ విధంగా ఎత్తు పల్లాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ గనక మట్టి గనక వేసినట్లయితే ఆ ఇల్లు నిర్మాణం అనేటువంటిది చాలా తొందరగాను సజావుగాను ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా నిర్మాణం పూర్తి అవ్వడానికి హాయిగా ఉంటుంది. ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు నింపేటువంటి విధి విధానం చాలా విశేషంగా మనం గుర్తెరుగుతామన్నమాట. ద్వారాల అమరిక ఎలా ఉంటే మంచిది గురువుగారు? చాలా గొప్ప ప్రశ్న వేశారమ్మా. ద్వారం అనేటువంటిది మనిషి యొక్క వెన్నుపూస లాంటిది. మనిషికి వెన్నుపూస లేకపోతే ఏముంది తల్లి, అసలు నడవలేరు కదా. ఇంటికి అందం అనేటువంటిది ద్వారమే. అయితే ఈ ద్వారబంధాన్ని ఏర్పడేటప్పుడు ఏ దిశలోకి వచ్చేటప్పుడు ఆ దిశలుగా విధంగా నడక సాగుతున్నది అని చెప్పేసి తెలుసుకొని దాన్ని బట్టి ద్వారబంధాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి ఉత్తర దిశలో మనకి రోడ్డు ఉందనుకుందాం. ఉత్తర దిశలో రోడ్డు ఉన్నప్పుడు ద్వారబంధం ఎక్కడ పెట్టాలన్నమాట? ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర మధ్యలో కానీ పెడతాం. అలాగే పడమర దిశలో ఉందనుకోండి రోడ్డు, పడమర దిశలో ఇల్లు కడుతున్నారనుకోండి, ఆ పడమర మధ్యలో కానీ కొద్దిగా లోపలికి కానీ పెడతాం అన్నమాట. అలాగే దక్షిణ దిశలో కట్టేటప్పుడు దక్షిణ మధ్యలో కడతాం, లేకపోతే ఆగ్నేయంలో కడతారనమాట. ఈ విధంగా ద్వారబంధాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే సింహద్వార విషయంలో ప్రతివాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. సింహద్వారానికి ఎప్పుడూ కూడాను 2 తలుపులు ఉండాలి, ఒక తలుపు మాత్రం పెట్టకూడదు. ఇటీవల కాలంలో చాలామంది అపార్ట్మెంట్స్ కట్టుకొని సింహద్వారానికి ఒకటే తలుపు పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు బాగా చదువుతారు, రెండోవాడు సరిగా చదవరు. అందుచేత ఇంటి సింహద్వారానికి 2 తలుపులు ఉండి తీరాల్సిందే. సింహద్వారానికి మాత్రం 2 తలుపులు ఉండాలి. మిగతా తలుపులన్నీ ఒకటి పెట్టుకోండి, పర్వాలేదు. లోపల ఉండేటువంటి తలుపులన్నీ మీ ఇష్టం. ఇక్కడ సింహద్వారం మాత్రం 2 తలుపులు ఉండి తీరాలి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతనంటే సింహద్వారం అనేది మానవుని యొక్క ముందు భాగం అన్నమాట. శరీరంలో ముఖం. ఈ ముఖానికి 2 కళ్ళు ఉంటాయి. భలే బాగా చెప్పారే. ఈ 2 కూడాను 2 కళ్ళు అన్నమాట. అందుచేత 2 కళ్ళు ఉన్నట్టుగా 2 కిటికీలు కూడాను మనం అమర్చుకుంటాం. సింహద్వారం పక్కన కిటికీ తప్పనిసరిగా ఉండాలి. ఎటు పెట్టినా సరే, మీరు ఈశాన్యంలో పెట్టినా సరే, తూర్పు ఈశాన్యంలో పెట్టినా సరే, పడమర వైపు పెట్టినా సరే, దక్షిణం వైపు పెట్టినా సరే, కిటికీలు అమర్చడం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సూర్యరశ్మి కిరణాలు ఇంట్లోకి ప్రవేశించే విధంగా ఇల్లు కట్టుకోవటమే వాస్తులో అసలు సిస్సలైనటువంటి గొప్ప రహస్యం. చీకటి గుయ్యారంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అంతేకాకు చాలామంది ఇటీవల కాలంలో బెడ్రూమ్ ఉంది చూసారా, యజమాని పడుకునేటువంటి బెడ్రూమ్, దానికి గడప లేకుండా చేసుకుంటున్నారు. ఈ యొక్క కొత్త నవీన నాగరిక లక్షణ రీత్యా ఈ యొక్క టైల్స్ అమర్చేటువంటి తీరుతెన్నుల్లో టైల్స్ వేస్తున్నామండి, అందుకని కుదరలేదండి, బాగుండదు కదండి గడప పెడితే అని చెప్పేసి అంటారు. కానీ లక్ష్మీదేవి సింహద్వారం నుంచి లోపలికి రాగానే ఆ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడే కదా మనం బీరువా పెట్టుకునేది. ఉత్తర గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ పెడతాం, అప్పుడే లక్ష్మీదేవి నిలుస్తుంది ఎవరింట్లో అయినా. అందుచేత ఆ లక్ష్మీదేవి అక్కడ దాకా వచ్చి గడపలేదు కదా అని చెప్పేసి నన్ను వీళ్ళు తక్కువగా అంచనా వేస్తున్నారని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతాయి. అందుకని సింహద్వారానికి గడప ఉన్నట్టుగానే మీరు పడుకునేటువంటి బెడ్రూమ్కి మాత్రం తప్పనిసరిగా గడప ఉండి తీరాలి. ఇది మాత్రం
ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాస్తుశాస్త్రంలో ఇది చాలా గొప్ప విషయంగా మనం గ్రహిద్దాం. అంతేకాకుండా తలుపుల అమరికలో కూడాను ఎత్తు చూసుకోవాలి. సింహద్వారం అమర్చేటప్పుడు ఎత్తు దాదాపు 7.5 ఎత్తు ఉంటే మంచిది. మరి ఎత్తు తక్కువగా పొట్టిగా ఉన్నది పనికిరాదు. అంటే వంగి లోపలికి వెళ్ళకూడదు. స్ట్రైట్గా నిలబడి లోపలికి వెళ్ళేటట్టుగా ఉన్న సింహద్వారమే చాలా విశేషకరమైనటువంటిది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఇంత గొప్ప విశేషం ఉంది మరి సింహద్వార విషయంలో. వీటన్నిటినీ కూడా పాటించాలి. మరి కిటికీలు అమర్చుకునేందుకు మంచి పద్ధతులు చెప్పండి గురువుగారు. కిటికీలు అనేటువంటివి ఇందాక చెప్పుకున్నాం. సింహద్వారం పక్కన తప్పనిసరిగా కిటికీ ఉండాలి అని చెప్పేసి. అలాగే కిటికీలు అమర్చుకునే పద్ధతిలో కొత్తగా నిర్మించేటువంటి గృహంలో కిటికీలను అమరిక ఒక ప్రధానాంశంగా భావించి ఈ కిటికీల ద్వారానే గృహంలోకి గాలి వెలుతురు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి ఎటువైపు మనకి గాలి వెలుతురు అత్యధికంగా వస్తుందో అటువైపు కిటికీ కంపల్సరీగా ఉండాలి. ఒక సింహద్వారాన్ని ఆధారంగా చేసుకోకుండా ఎటువైపు గాలి వెలుతురు బాగా వస్తుందో అటువైపు కూడా కిటికీలు అమర్చుకోవాలి. తూర్పు వైపు అమర్చుకోవచ్చు, దక్షిణ వైపు అమర్చుకోవచ్చు, పడమర వైపు అమర్చుకోవచ్చు. అయితే పడమర నైరుతిలో కిటికీలు ఉండకూడదు. పడమర వాయువ్యంలో కిటికీలు అమర్చుకునేటువంటి విధి విధానం చాలా గొప్పదిగా మనకు శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ కూడా పాటించినట్టయితే సరి సంఖ్యలో ఉండాలి. ఎప్పుడూ కూడాను సరి సంఖ్య అనేది వాస్తుశాస్త్రంలో గొప్ప విషయం. మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు సింహద్వారాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, అన్నీ కూడాను సరి సంఖ్యలో ఉన్నప్పుడే ఆ వాస్తు సక్రమమైనటువంటిదిగా మనం గ్రహించగలుగుతాం అని చెప్తోంది శాస్త్రం. మెట్ల నిర్మాణం ఏ విధంగా చేయాలి గురువు గారు? మెట్లు అనేటువంటివి నన్ను అడిగితే నిండు గర్భవతి ఎటువంటి బాధ పడకుండా ఎక్కే విధంగా ఎత్తులో తగిన విధంగా మెట్లు నిర్మాణం చేయాలి. అమ్మయ్య హాయిగా ఉందండి, మెట్లు ఎక్కినా మాకు అలుపు రాలేదు అన్నట్టు ఉండాలి. కానీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కొండలాగే ఎక్కినట్టుగా ఉండకూడదు. అది బాగా గుర్తుపెట్టుకొని మెట్ల నిర్మాణం చేయాలి ప్రతి వాళ్ళు కూడా. మెట్లు నిర్మాణం ఈశాన్యంలో మాత్రం చేయరు. ఆగ్నేయంలో చేసినప్పుడు ఆగ్నేయం యొక్క గోడకి తాకకుండా కాంపౌండ్ వాళ్ళకి పడమర గోడకి తగలకుండా మెట్లు నిర్మాణం చేయాలి. అలాగే వాయువ్యంలో నిర్మాణం చేసినప్పుడు కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా వాయువ్యంలో మెట్ల నిర్మాణం క్లాక్ వైజ్డ్ లక్షణ రీత్యా మెట్లు నిర్మాణం చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. మెట్లు నడిచేటప్పుడు జారిపోకుండా ఉండేటువంటి టైల్స్ వేసుకోవడం మంచిది. పిల్లలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు కాబట్టి గబుక్కున జారారంటే మళ్ళీ చాలా ఇబ్బంది. అందుకని పట్టు ఉండేటువంటి టైల్స్ ఉంటాయి నడిచేటప్పుడు. అటువంటి టైల్స్ అందంగా మీరు మెట్లకి వేసుకోవడం చాలా మంచిదని నా సలహా. అంతేకాకుండా మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం అలుపు అనేటువంటి రాకుండా ఉండే విధంగా మెట్లు అమర్చుకోవాలి. అపార్ట్మెంట్ విషయంలో వాస్తుని ఎలా పరిగణలోకి తీసుకోవాలి గురువు గారు? చాలా గొప్ప ప్రశ్న వేసావమ్మా. అపార్ట్మెంట్ల సంస్కృతి ఇప్పుడు ఎక్కువగా నగరాల్లో ప్రారంభించారు. ఈ అపార్ట్మెంట్కి వాస్తు అనేటువంటిది తప్పనిసరిగా ఉంది. అపార్ట్మెంట్కి ఏం వాస్తు లేదండి, అదంతా సింగిల్ హౌసెస్కి లేకపోతే ఇండివిజువల్ హౌసెస్కే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ అది రాంగ్ అనమాట. అపార్ట్మెంట్ విషయంలో కూడాను మనం గమనించవలసింది ముఖ్యంగా చతురస్రం లేక దీర్ఘచతుస్రాకారంలోని స్థలంలోనే అపార్ట్మెంట్ నిర్మాణాలు జరగాలి. చతురస్రం లేక దీర్ఘచతుస్రం ఈ ఆకృతి ఉన్నటువంటి స్థలంలోనే అపార్ట్మెంట్ నిర్మాణాలు జరగాలి. అంతేకాకుండా ఆ స్థలం ఎప్పుడూ కూడాను చక్కటి భుజాల కొలతలతో చక్కగా ఉండాలి. అంటే క్షేత్ర ప్రాశస్యం చూడాలి. అక్కడ వాస్తు సిద్ధాంతం చాలా అవసరం. అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కడితే చాలా తేడాలు వస్తాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి ఏదో విధంగా కడుతున్నారు. దానివల్ల అనేక మంది అనేక ఇక్కట్లకు గురవుతున్నారు, గొడవలు అవుతున్నాయి. ఎదురింటి వాళ్ళు, ముందు ఇంటి వాళ్ళు,
ఏదో విధంగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ వాస్తు దోషం వల్లనే సంభవిస్తున్నాయి. కట్టేటువంటి విధి విధానాల్లో వాస్తు సిద్ధాంతిని సంప్రదించకపోవడం, సరైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించడం చాలా అవసరం. వాస్తులో బాగా తెలిసినటువంటి వ్యక్తుల్ని, ఇప్పుడు హైదరాబాదులో అత్తాపూర్లో డాక్టర్ గొప్ప సిద్ధాంతి ఉన్నాడు ఒక ఆయన చాలా చక్కగా ప్లాన్స్ వేసి కూడా ఇస్తారు. అంటే గొప్పగా చెప్పడం కాదు కానీ ఆయన పేరు రామకృష్ణ. ఆయన చాలా బాగా చక్కగా వేసి ఇవ్వగలడు ఎవరికైనా సరే. అత్తాపూర్లో ఈ అన్నపూర్ణ హైట్స్ ఎదురుగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. కావాలంటే ఎవరైనా సంప్రదించి ప్లాన్స్ కానీ ఏమైనా సరే వేసుకోవచ్చు. చాలా గొప్పగా వేసిస్తారు ఆయన. అంతేకాకుండా అపార్ట్మెంట్ చూశాడు అంటే ఇక్కడ ఈ దోషం ఉందని ఎమ్మడే చెప్పేస్తాడు. ఆ దోషాన్ని కరెక్ట్గా సరిదిద్దుకోవడానికి పనికొస్తుంది. మా బోటి వాళ్ళని కూడా వచ్చి చూస్తాం, అదేం కాదు. అయినప్పటికీ ఇంకా బాగా నిష్ణాత తత్వంతో చెప్పేటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. అంతేకాకుండా ప్రవేశ ద్వారాలను దిక్కులకు ఉన్న స్థానాల్లో పెట్టుకోవటం చాలా మంచిది. ప్రవేశ ద్వారం అంటే లోపలికి వచ్చేటువంటి ద్వారం. ఆ దిక్కు ఎటువైపుగా ఉందో మొట్టమొదటి అపార్ట్మెంట్ అటువైపు వచ్చేటట్టుగా పెట్టుకొని ఉంటే మాత్రం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్లాట్లలో నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది నిర్మించాలి. నైరుతి భాగంలోనే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేట్టుగా నిర్మాణం చేయాలి. వాయువ్యంలో పిల్లల గది నిర్మాణం చేసేట్టుగా నిర్మాణం చేయాలి. పిల్లలు ఎప్పుడూ వాయువ్య మూల చక్కగా పడుకొని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంటి యజమాని ఎప్పుడు కూడా నైరుతి మూలలోనే పడుకోవాలి. అది కూడా దక్షిణం వైపు తలగడ పెట్టి పడుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఉండాలన్నమాట. పిల్లల గదిలో ఈశాన్యం లేదా వాయువ్య గదులు కూడా అపార్ట్మెంట్స్ విషయంలో వాడుతున్నారు, తప్పు లేదు. ఇక ఉత్తర దిశలో కిటికీలు అనేటువంటివి చాలా గొప్పగా మేలు చేస్తాయండి అపార్ట్మెంట్స్కి. ఉత్తరం వైపు ఉన్న కిటికీలు చాలా మేలు ఎందుకు చేస్తాయంటే కుబేరస్థానం. అది కుబేరస్థానం నుంచి లక్ష్మీదేవి లోపలికి రావాలి కదా, అందుకని అలా మేలు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గెస్ట్ రూమ్లు అనేటువంటివి మాత్రం వాయువ్య భాగంలో ఉండాలి. అపార్ట్మెంట్ల విషయంలో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి రూమ్ కేటాయించాలంటే వాయువ్య మూల అనేటువంటిది చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే డ్రాయింగ్ రూమ్ వాయువ్యంలో కానీ లేదా తూర్పు భాగంలో కానీ కట్టుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్ వచ్చినటువంటి జనాలు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి వీలుగా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చదువుకునే గదికి ఈశాన్య వాయువ్య ఉత్తర పశ్చిమ తూర్పు భాగాలు చాలా మంచివిగా చెప్పారు. చదువుకునేటువంటి గదులు మనకి ఇవన్నీ కూడా మంచివే. భీము కింద మాత్రం కూర్చొని చదువుకోకూడదు ఎవరు. భీము కింద కూర్చొని చదివితే చదివిని మర్చిపోతారు అని చెప్పేసి శాస్త్రం. పిల్లలు చదువుకోవట్లేదండి ఈ మధ్య, మా వాడు తెల్లవారులు చదివాడు పరీక్ష రేపనగా అన్నీ మర్చిపోతున్నాడంటే ఆ అబ్బాయి భీము కింద కూర్చొని చదువుకున్నాడు అనమాట, అందుకని మర్చిపోతున్నాడు అనమాట. దక్షిణ భాగాన్ని స్టోర్ రూమ్గా వాడుకోవాలి. మీ అపార్ట్మెంట్లో దక్షిణ భాగం ఏదైనా ఉందో దాన్ని స్టోర్ రూమ్గా వాడుకోవాలి. అలాగే లివింగ్ రూమ్లోకి సహజమైన వెలుగు చాలా చక్కగా వచ్చేటట్టుగా అపార్ట్మెంట్లు కట్టుకోవడం చాలా మంచిది అంటోంది శాస్త్రం. అలాగే అన్ని ద్వారాలు కూడా లోపలికే తెరుచుకునే విధంగా ఉండాలి. ఇట్లా బయటికి తెరుచుకున్నట్టుగా ఉండకూడదు. లోపలికి తెరుచుకునే విధంగా కనుక ఉన్నట్లయితే చాలా మంచిది. స్థలం కేటాయించబడుతుంది. అపార్ట్మెంట్లో బయటికి తలుపులు రాకూడదు, లోపలికి తలుపులు మూసుకునేటువంటి విధంగా తెరుచుకునే విధంగా ఉండాలి. ఎండ వచ్చేలాగా లివింగ్ రూమ్లోకి సహజమైన వెలుగు ఎండ వచ్చే విధంగా అపార్ట్మెంట్లు కట్టడం వలన ఆ అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు సర్వసంపదలతో వెలుగొందుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అన్ని ద్వారాలు కూడా లోపలికే తెరుచుకునేలా కనుక లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే ముఖద్వారం వద్ద నుంచి వంటగది కానీ వెనక ఉన్న గోడ కానీ కనిపించకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, అందరూ ఇంట్లోకి అడుగు పెట్టగానే వంటగది మాత్రం కనిపించకూడదండి.
వంటగది ఎదురుగా కనుక ఉంటే చాలా అనర్థం. ఆగ్నేయంలో పెట్టినప్పటికీ సింహద్వారం వంటగదిలోకి పడకూడదు. అపార్ట్మెంట్లో చాలా నష్టాలు ఇవే. ఇప్పుడు కట్టేది ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖద్వారం వద్ద మనం నిలబడినప్పుడు వంటగది కానీ వెనక ఉన్న గోడ కానీ కనిపించకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అపార్ట్మెంట్ విషయంలో. పడక గదిలో మంచాలు వేసేటప్పుడు భీము కింద కానీ ఉండకూడదు. భీము కింద మంచం ఉంటే పీడకలు వస్తుంటాయి, నిద్ర పట్టదు, వామ్మో దయ్యాలు ఉన్నాయి ఇంట్లో అనుకుంటారు. భీము కింద పడుకున్నటువంటి అపార్ట్మెంట్లో నేను చాలామందిని చూశాను. వాస్తురీత్యా వచ్చినప్పుడు, సార్ మాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, ఏదో వచ్చి మా మీద ఎక్కినట్టుగా ఉంది, కొడుతున్నారండి, నాకు అసలు వామ్మో అని చెప్పేసి అరిచానండి, అని అరిచిందండి మా అమ్మాయి అంటారు. ఇదంతా భీము మహిమ. భీము కింద ఎప్పుడూ కూడా పడుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పడక గది దక్షిణంలో ఉండటం చాలా మంచిది. ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలో కోతకు గురైనటువంటి ప్లాట్లలో నివసించరాదు. ఈశాన్యంలో కానీ లేక ఆగ్నేయ దిశలో కానీ కట్ చేసి అమ్మ బాగానే ఉంది సార్ ఈ ప్లాట్ తీసుకోండి అమ్ముతూ ఉంటారు. అలా కోతకి ఉన్నటువంటి అపార్ట్మెంట్ తీసుకుంటే వీడి కోత పడుతుంది జీవితం. గొప్పగా ఉండదు అపార్ట్మెంట్ కొన్నవాళ్ళు. కిటికీల సంఖ్య సమసంఖ్యలో ఉండాలి అపార్ట్మెంట్లో కూడా. ఎవరి అపార్ట్మెంట్కి వాళ్ళకి సరి సంఖ్యలో ఉండేటట్టుగా ఉండాలి. ఇవన్నీ అపార్ట్మెంట్ల విషయంలో గ్రహించవలసినటువంటి విశేషాంశాలు. గురువు గారు, టాయిలెట్ల నిర్మాణంలో ఏ సూత్రాలు పాటించాలి? టాయిలెట్ల నిర్మాణం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా మనం నిర్మాణం ఎక్కడ చేసినప్పటికీ కూడాను ఈశాన్యంలో మాత్రం టాయిలెట్ల నిర్మాణం చేయకూడదు. ఆగ్నేయ దిశలో ఖాళీ ఉంటే నిర్మాణం చేసుకోవచ్చు. అది కూడా గోడకి ఆనిచ్చి టాయిలెట్ నిర్మాణం చేయకూడదు. ఇది కాంపౌండ్ వాళ్ళకేను తూర్పు గోడకి ఆనించి టాయిలెట్ నిర్మాణం చేయకూడదు. మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం అనర్థం. చాలామంది తెలియక మెట్లు ఆగ్నేయంలో వచ్చాయి కదండి, దాని కింద టాయిలెట్ పెడితే సరిపోతుంది అంటారు. మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం చేస్తే ఇంటి ఇళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. అందుచేత మెట్ల కింద ఎప్పుడూ కూడా టాయిలెట్స్ అనేటువంటివి నిర్మాణం చేయకూడదు. వాయువ్య దిశలో మెట్ల కింద కూడా టాయిలెట్ నిర్మాణం చేయకూడదు. ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మాణం చేసుకోవాలి. అందుచేత టాయిలెట్స్ కూర్చునేటువంటి తీరులో తూర్పు వైపు చూస్తున్నట్టుగా లోపల అమర్చేటువంటి విధి విధానం ఉండాలి. అంతేగాని ఉత్తరం వైపు కూర్చున్నట్టుగా ఉండాలి, కానీ తూర్పు వైపు కూర్చున్నట్టుగా ఉండకూడదు. తూర్పు తిరిగి టాయిలెట్స్లో నిర్మాణం ఉండకూడదు. తూర్పు వైపు తిరిగి వంట చేయటమే గొప్ప. ఇంటి నిర్మాణంలో వంటగదిలో తూర్పు వైపు తిరిగి ప్రతి ఇల్లాలు వంట చేయాలి. టాయిలెట్ల విషయంలో మాత్రం ఉత్తరం వైపు తిరిగి టాయిలెట్స్ని వాడుకోవాలి. అంతేకాకుండా స్నానానికి టాయిలెట్స్కి కలిపి నిర్మాణాలు చేస్తున్నారు ఈ మధ్య. అంటే బాత్రూమ్స్ ఒకవైపు స్నానం, ఒకవైపు దాంట్లోనే దీనికి కూడా చేసుకుంటున్నారు. అలా చేసుకునేటప్పుడు అది ఎత్తుగా ఉండాలి. కొద్దిగా నైరుతి భాగంలో నిర్మాణం చేసినప్పుడు నైరుతిలో ఎత్తుగా పెట్టుకొని టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవాలి. ఇది కొద్దిగా కిందకు ఉన్నట్టుగా స్నానాల గది ఉండాలి. రెండు కూడా కలిపి నిర్మాణం చేసినప్పుడు ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా పై అంతస్తులో టాయిలెట్స్ నిర్మాణం చేశారనుకోండి, కింద ఈశాన్యం ఉందనుకోండి, చాలా తప్పు అవుతుంది. కింద వాళ్ళకి అది ఈశాన్యం అయితే వాళ్ళకి అనర్థమే టాయిలెట్స్ నిర్మాణం. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ హౌస్ విషయంలో మాత్రం ఎవరైనా చుట్టాలు పక్కాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళటానికి వీలుగా బయట కూడాను ఒక టాయిలెట్ రూమ్ కడతారు. ఇలా కట్టినప్పుడు మన భవనానికి తగిలేటట్టుగా పైకప్పు ఉండకూడదు. ఆ టాయిలెట్కి వేసినటువంటి పైకప్పు మన భవనానికి ఆనించి కట్టకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. విడిగా టాయిలెట్ కట్టచ్చు,
అది వాయువ్యంలో కట్టుకోవచ్చు, ఆగ్నేయ మూలగా కట్టుకోవచ్చు. అయితే ఆగ్నేయ మూల కట్టినప్పుడు దాన్ని తీసిన గుంట ఉందే ఆ యొక్క తలుపు భాగంలో పడకూడదు. అంటే మనం నడిచే భాగంలో పడకూడదు. నడిచే వైపు గుంట ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ సూత్ర ప్రాతిపదిక. వాస్తుశాస్త్రంలో ఇవి గమనించినట్లయితే సర్వ విధాల శ్రేయదాయకంగా ఉంటుంది. గురువు గారు, పూజగది నిర్మాణం ఎలా ఉండాలి? పూజగది నిర్మాణం అంటే బాగా సైట్ ఉందనుకోండి, వాళ్ళకి మంచి ఇల్లు కట్టుకున్నారు, చక్కగా పూజ కోసం ఒక గది నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు పూజ గది నిర్మాణం చేసుకోవచ్చు చక్కగా. పూజ గది నిర్మాణం అనేటువంటిది తప్పనిసరిగా ఈశాన్య గదిలోనే ఉండాలి. చాలా చక్కటి డెకరేషన్లో ఓంకారం వచ్చినట్టు, అట్లాగే శంఖు చక్రం ఇవన్నీ కూడా కనిపిస్తున్నట్టు లైట్ అమర్చి చాలా చక్కగా ఇంట్లోకి వెళ్ళగానే అబ్బా ఎంత బాగుంది ఈ పూజ గది అని చెప్పేసి అక్కడ దైవత్వం ఉట్టిపడే విధంగా అమర్చేటువంటి తీరుతెన్నులు మనం అనేక చోట్ల చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అపార్ట్మెంట్లో చూస్తున్నాం, ఇండివిజువల్ హౌసెస్లో కూడా చూస్తున్నాం. పూజ గదికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి కనుక నిర్మాణం చేస్తే పరమాత్మ సంతసించి వారి పురోభివృద్ధికి నాంది వాక్యం పలుకుతాడు. అంతేగాని వంటగదిలో పక్కన ఖాళీ స్థలం ఉందిలే చిన్న గూడు పెడదాం అని చెప్పేసి చిన్న గూడు కట్టి ఆ వంట చేసే నీళ్ళన్నీ ఆ పరమాత్మ మీద పడేటట్టుగా నిర్మాణం చేస్తే మాత్రం ఆయన కోపం వస్తుంది. వీటి సంగతి తొందరగా ఇళ్ళు అమ్ముకొని పోయేటి చేయాలరా అనుకుంటాడు. కాబట్టి అలా చేయకూడదు అనమాట. వంటగదిలో కూడా ఖాళీ బాగా ఉండాలి. ఆగ్నేయంలో ఈశాన్యంలో, ఆగ్నేయ దిశలో వంటగది కట్టినప్పుడు ఈశాన్య వైపు బాగా ఖాళీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా పూజ గది నిర్మాణం చేసుకోవచ్చు. అసలు లెక్క ప్రకారం అయితే ఇంట్లో ఈశాన్యమూలే పూజ గది ఉండాలి. అలా ఇంట్లో పూజ గది కట్టేటప్పుడు ఈశాన్యం అక్కడ కట్టేటువంటి పూజ గది భూమికి ఆనకూడదు. దాని కింద భాగాన మనం పీట వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ పీటలాగా అమర్చాలి. అంటే ఖాళీ ఉండాలి అని. ఖాళీ లేకుండా కొంతమంది అమరుస్తుంటారు, దానివల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అది గమనించకుండా అది అంతేలే అంటుంటారు చాలామంది. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. పూజ గదిలో మనం చేసేటువంటి పూజ యొక్క ప్రభావం నేలలోకి దిగిపోకూడదు. అందుకనే మనం పూజ చేసేటప్పుడు కూడాను తప్పనిసరిగా పీట వేసుకోవడం కానీ లేకపోతే దర్భచాప వేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. మనం పూజ చేసేటప్పుడే చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తు దేవుణ్ణి ఉంచి పూజ గదిలో పూజ చేసేప్పుడు ఆ పూజ పవర్స్ అన్నీ కూడాను నేలలోకి ఎందుకు పోవాలి? మన మీదకి రావాలి కదా. పరమాత్మ యొక్క దివ్యతత్వం అంతా మన మీదకి వచ్చి మనం అభివృద్ధిలోకి రావాలి. ఆయన అనుగ్రహ చూపులన్నీ కూడా మన మీద ఉండాలి. అంతేగాని నేల మీద చూస్తూ ఉన్నట్టయితే నేలలోకి పోతాయి కదా. అందుకనే అక్కడ ఖాళీ అనమాట. స్వామివారు నేను భూమాతకి ఇవ్వట్లేదు, నా వైపు చూడండి అని చెప్పటం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి తెలియక పూజ గదిలో పర్వాలేదులేండి అని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్గా కడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా పూజ గదిలో వాడేటువంటి విగ్రహాల సైజు మాత్రం ఈ బొటన వేలు సైజు ఉండాలి. బొటన వేలికి అంత ప్రాశస్యం ఉంది. విగ్రహాలు ఎప్పుడూ కూడాను ఈ సైజే ఉండాలి. మీరు అలంకరణ చేసే విగ్రహాలు ఉంటాయే మీ ఇష్టం, హాల్లో కానివ్వండి, డెకరేషన్ షోకేసుల్లో కానివ్వండి, పెట్టే విగ్రహాలు ఇంత సైజు ఉండొచ్చు. 4 అంగుళాల సైజులో కూడా మీరు పెట్టుకోవచ్చు. కృష్ణుడి విగ్రహాలు, అలాగే శివుని విగ్రహాలు, అది. అంతేగాని కాళికాదేవి విగ్రహాలు పెట్టకూడదు. మళ్ళీ రౌద్ర రూపమైనటువంటి విగ్రహాలు అలంకరణలో పనికిరావు. అలాగే గోడల మీద ఫోటోలు కూడా రౌద్రత్వం పనికిరాదు. నరసింహస్వామి చీలుస్తున్నట్టు ఉన్న ఫోటోలు పనికిరావు. నరసింహస్వామి శాంతంగా లక్ష్మీదేవితో కూడి ప్రహ్లాదుడు నమస్కారం చేస్తున్న విగ్రహాలు ఉండొచ్చు. ఇవన్నీ చాలా గొప్పగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు. వాస్తుశాస్త్రంలో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే దీపారాధన కుంది చాలామంది చిన్నది వాడతారు. అది చాలా తప్పన్నమాట. కనీసం 4 అంగుళాలన్నా ఉండాలి. దేవుడికి చేసేటువంటి కుంది ఎత్తు కొద్దిగా ఎత్తుగా ఉంటే మంచిది. 5 ఒత్తులు వేసి దీపారాధన చేసే విధి విధానం పూజా గదిలో పాటించడం చాలా మంచిది. ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడాను పూజా మందిరంలోది అమావాస్య నాడు తప్పనిసరిగా పులిగాపు అంటారు. అంటే చక్కగా రుద్ది కడిగి
చింతపండుతో రుద్ది విగ్రహాలని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వెండి విగ్రహాలు అయితే విభూతితో కడిగితే సరిపోతుంది, తెల్లగా మెరుస్తూ ఉంటాయి. తర్వాత పూజా మందిరంలో అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి కొన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. ఏకాక్షి నారికేళం ఒకటి, తర్వాత దక్షిణామృత శంఖం ఒకటి, అలాగే గోమతి చక్రం ఒకటి. ఈ మూడు కూడా పూజా మందిరంలో ఎల్లవేళలా ఉండాలి. అలా ఉండినట్లయితే యజమాని విపరీతంగా సంపాదిస్తాడు, ధనలక్ష్మి ఆగమనం ఉంటుంది. పూజ గదిలో పూజ చేసేటప్పుడు ముందు హాలు విశాలంగా ఉంటే చక్కగా ఎప్పుడైనా కార్తీక మాసంలో చక్కటి శివారాధన చేసుకోవడానికి, సహస్ర లింగార్చన చేసుకోవడానికి, అలాగే ప్రతి పౌర్ణమి కానీ మంచి రోజుల్లో కానీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూడా వీలుగా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఇరుకుగా ఉండే పూజా మందిరాలు ఎప్పుడూ కూడా పనికిరావు అంటుంది వాస్తుశాస్త్రం. ఇవన్నీ కూడా దైవలీల. దైవం మన వైపు క్రీగంటి చూపు చూసినప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తాం. వాస్తు పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉన్నప్పుడే మనకి చక్కటి ఇళ్ళు వచ్చి తీరుతాయి. లేకపోతే ఎప్పుడు ఆవేదన నిరాశతో జీవించే ఇళ్ళే మనకు వస్తుంటాయి. కాబట్టి వాస్తుని ప్రతి వాళ్ళు పరిగణలోకి తీసుకొని తీరాలి. వాస్తు గురించి మరికొన్ని విషయాలు కానివ్వండి, మా ఇంటికి వచ్చి మీరు చూస్తారా, మా దగ్గరికి వచ్చి చెప్తారా అన్నవాళ్ళు అడ్రస్ నాది ఉంది, మీకు కావలసినప్పుడు వస్తే దాని తగ పారితోషికం తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. నా పేరు అందరికీ తెలిసిందే, మాచిరాజు వేణుగోపాల్. నా నెంబర్ 8008004596. ఇంట్లో వంటగది ఏ వైపు ఉంటే మేలు గురువుగారు? ఇంట్లో ఎప్పుడు కూడా వంటగది అనేది అమ్మా ఆగ్నేయ మూల కట్టడం చాలా గొప్పది. ఆగ్నేయ మూల వీలుగానటువంటి వాళ్ళు వాయువ్య దిశలో కడుతున్నారు ఈ మధ్యకాలంలో. అయితే తూర్పు వైపు తిరిగే వంట చేయాలి ఎవరైనా సరే, ఇంకో వైపు తిరిగి వంట చేయడానికి వీల్లేదు. వంటగది నిర్మాణం చేసేటప్పుడు ఆ వంట సామాన్లు సర్దుకునేటువంటి విధి విధానంలో కూడాను పడమర వైపు దక్షిణం వైపు సర్దుకునే రీతిలో ఉండాలి. వంట సామాన్ అంతా కూడా చాలా డెకరేటివ్గా అమర్చుకునేటువంటి తీరుతెన్నులు ఉన్నాయి వంటగది విషయంలో. అలాగే ఇలా అనగానే ఆరిపోవటం, ఇలా అనగానే ఎలగటం లాంటి మిషనరీస్ కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో. అంటే వంట గ్యాస్ మీద వంట చేసినప్పుడు ఆ పొగ ఇళ్ళంతా వ్యాపించకుండా చేసేటువంటి మిషనరీస్ను కూడా అమర్చుకుంటున్నారు వంటగదిలో. డెకరేటివ్ సిస్టంతో చాలా సౌభాగ్యవంతమైనటువంటి ప్రభావంతో వంటగదులు నిర్మాణం జరుగుతున్నాయి. అయితే వంటగదిలో గ్యాస్ స్టవ్ మాత్రం తూర్పు గోడకి ఆనకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు గోడకి ఆనితే ఇంటి ఇల్లాలకి తలనొప్పి వస్తుంది, వంట మీద ఆసక్తి పోయి అని విసుక్కుంటూ చేస్తుంది అనమాట. అదే వంటగదిలో గ్యాస్ స్టవ్ కనుక తూర్పు గోడకి ఆనుకోకుండా ముందుకు జరిపి చేస్తే మా వారు బాగా చక్కగా ఉందనాలి, బాగా పిల్లలంతా బాగా తినాలి అంటూ చాలా చక్కగా చేస్తుంది. అట్లు పోసిందంటే అదిరిపోవటమే. పెసరట్టు కానీ మినపట్టు కానీ ఏ అట్టు అయినా సరే అలా చక్కగా అట్లు పోసేటువంటి యోగం కూడా పడుతుంది. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు వంటగదిలో ఇల్లాలి యొక్క అకుంఠితమైనటువంటి నాలెడ్జ్ తెలిసిపోతుందన్నమాట మనకు. అందుచేత వంటగది అనేటువంటిది ఆగ్నేయ దిశలో ఉండటం సర్వ విధాల శ్రేయోదాయకంగా మనం తెలుసుకోవాలి. ఆగ్నేయాన్ని తగులుతూ ప్లాట్ఫామ్ను తూర్పు దిశగా తిరిగి వంట చేసుకోవడానికి వీలుగానే నిర్మాణం చేసుకోవాలి. తూర్పు సింహద్వారాలు కలిగినటువంటి ఇళ్లకు ఆగ్నేయ దిశలోని వంటగది ఏర్పాటు చేసుకునేలా చక్కటి ప్లానులు దొరుకుతాయి అని చెప్పేసి శాస్త్రం. తూర్పు ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చక్కగా వంటగది వస్తూ ఉంటుంది. అలాగే ఉత్తర దిశలో ఇంటి నిర్మాణం చేసిన వాళ్ళకి ఆ సింహద్వారం వంటగదిలో పడేట్టుగా ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా చూసి సింహద్వారాన్ని పక్కకు జరిపినా సరే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడూ కూడాను కుబేర స్థానమైనటువంటి ఉత్తర భాగాన్ని తాకకూడదు. ఆ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉత్తర భాగాన్ని ఆనుకొని ఉండకూడదు. అది కుబేర స్థానం కాబట్టి అలా ఆనుకొని ఉండకుండా ప్లాట్ఫామ్ నిర్మాణం చేసుకునేటువంటి విధి విధానంలో అలా అమర్చుకుంటే చాలా మంచిది. ఉత్తరం వైపు తిరిగి
వంట అసలు చేయకూడదు. ఉత్తరం వైపు తిరిగి వంట చేస్తే మాత్రం జుట్టు ఊడిపోతుంది స్త్రీలకి తొందరగా, తలనొప్పి కూడా వస్తుంది. అందుకని ఉత్తర దిశలో తిరిగి వంట ఎవరూ చేయరు, తూర్పు వైపు తిరిగే వంట చేస్తారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఎగ్జాక్ట్ ఫ్యాన్లు అంటే వంట చేసేటప్పుడు ఆ ఫ్యాను దక్షిణ దిశలో ఏర్పాటు చేయడం చాలా మంచిది. తూర్పు దిశలో దక్షిణ దిశలో కూడాను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడతాం. అంటే తాళింపు వేసినప్పుడు కొంతమందికి దగ్గులు వస్తాయి, ఆ తాళింపు విషయరీత్యా ఇవన్నీ రాకుండా జాగ్రత్త పడటానికి ఎగ్జాక్ట్ ఫ్యాన్లు అనేటువంటివి కూడా మనం అమరుస్తూ ఉంటాం అన్నమాట. దక్షిణ ఉత్తర దిశలకు చిన్న కిటికీలు పెట్టుకోవచ్చు. దక్షిణం వైపు ఉత్తరం వైపు కూడాను చిన్న చిన్న కిటికీలు పెట్టుకోవడం చాలా మంచిది. గ్యాస్ స్టవ్ అమర్చే విధానం ఇలా ఉంటే మరి గ్యాస్ సిలిండర్ అనేది బయటికి వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు చాలామంది. బయట నుంచే ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం. తర్వాత మనం వాడుకునేటువంటి డబ్బాలు ఉన్నాయి చూసారా, అంటే ఇప్పుడు రైసు డబ్బా ఉందనుకోండి, రైసు డబ్బా తప్పనిసరిగా దక్షిణ నైరుతిలో ఉండాలి, దక్షిణ నైరుతిలో పెట్టాలి. అలాగే ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జు తూర్పు చూస్తూ పడమర వాయువ్యంలో ఉంచుకోవచ్చు వంటగదిలో. ఇవన్నీ కూడా వంటగది సూత్రాలుగా పాటించండి. చక్కటి యోగవంతమైన జీవితాన్ని కొనసాగించండి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.